నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, పోసాని కృష్ణమురళి పైన లోకేష్ గారు న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. ఏంటి సార్ అది? పోసాని కృష్ణమురళి ఏదో మైకంలో మాట్లాడుతున్నాడండి ఆయన. అలా మాట్లాడకూడదు. ఇప్పుడు మామూలుగా ఏదైనా ఓ లేబరా కాదు, ఆయనకి విద్యాగంధం ఉంది. సినిమాకి మాటలు రాసేటువంటి ఒక పుంభావ సరస్వతి లాంటి వ్యక్తి అమనాభూతులు తిడుతుండంటే ఆయన ఎలా చూడాలండి? న్యాయ పోరాటం చేయడం అన్నది ఆ నారా లోకేష్ తాలూకు మెతకతనం. అలాంటి వాడికి మాటకు మాట, కన్ను కన్ను పన్నుకు పన్ను మాట అలా ఉండాలి. కానీ అదే లేకుండా న్యాయ పోరాటం చేయడం కూడా నచ్చలేదు. న్యాయ పోరాటం ఏం చేస్తాడు? అమ్మనాభూతులు తిడుతున్నాడండి పోసాని కృష్ణమూర్తి అని చెప్పేసి కోర్టులో చెప్పుకుంటాడా, కోర్టు వాళ్ళతో చెప్పుకుంటాడా? అదేంటి పోసాని కృష్ణమూర్తి అన్న మాటకి చెప్పు తీసుకోవటమే. కమాన్, ఏంట్రా నువ్వు కూస్తున్నావు? ఎంత తీసుకొని కూస్తున్నావు? ఈ కూతులు పేటీఎం బ్యాచా నువ్వు అని చెప్పేసి అది పౌరుషం లేదండి. అందుకే అందరూ అన్ని తక్కువగా అనుకుంటారు అన్నమాట. వీళ్ళకి మాట్లాడినంత గట్టిగా వాళ్ళు ఎందుకు మాట్లాడటం లేదు? పైగా వాళ్ళు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారన్న దాఖలు లేదు. పార్టీ పెద్దలు వాళ్ళే కదా, ఇలా కాదు కదా. కన్సర్న్ వ్యక్తుల దగ్గర ఏమో డబ్బులు తీసుకున్నారు, కిరాయి తీసుకొని పనిచేస్తున్నారు, అటువంటి నెపం ఉంది. కిరాయి తీసుకొని పనిచేస్తున్నారో లేదో మొత్తం జనం అనుకుంటారు కదా. అలీ మాట్లాడినా, పోసాని కృష్ణమూర్తి మాట్లాడినా, మురళి మాట్లాడినా, అలాగే రోజా మాట్లాడినా, ఎవరు మాట్లాడినా సరే ఏదో ప్యాకేజీ అందింది మాట్లాడుతున్నారు అనుకుంటారన్నమాట. అలాంటి వాళ్ళకి మాటకు మాట సమాధానం చెప్పాలి. న్యాయ పోరాటం చేస్తే ఇక ఇప్పుడు చేస్తాడు. మనకు ఒక సామెత ఉంది, కోర్టు ఎక్కినోడు గాడిద ఎక్కినోడు ఒకటని. మరి గాడిద ఎక్కుతావు నువ్వు. అందువల్ల నేను దాన్ని ఖండిస్తానండి. లోకేష్ తీసుకున్న స్టెప్ కరెక్ట్ కాదు. ఏమి నీ గుండెల నిండా ధైర్యం ఉన్నట్టయితే మాట్లాడాలి కదా. మరి పవన్ కళ్యాణ్ మాట్లాడదు, చెప్పు చూపించి మాట్లాడారు. నా కొడకల్లారా మళ్ళీ ఎవరంటే తాట చేస్తా అన్నాడు. అదండి ఈనాటి రాజకీయం. అంతే మెతగ్గా ఉండి నేనే పాపం చేయలేదు, నన్ను మన్నించండి అంటే ముడ్డి మీద తంతారన్నమాట. అలాంటి వాడు నాయకుడిగా ఎందుకు రావాలి నువ్వు? నువ్వేమో న్యాయ పోరాటం చేస్తావంటావా? మీ నాన్నేమో అమ్మనా ఏడుస్తూ కూర్చుంటాడా? ఎక్కడ పడితే అక్కడ ఉక్కిరి పిక్కిరిపోయి వెక్కి వెక్కి ఏడుస్తూ కూర్చుంటాడు. ఒకసారి ఏడుస్తూ కూర్చోబెట్టి కదా వైసీపీ పార్టీ వాళ్ళు ఏ వీడియోకైనా అదే తగిలిస్తారు. ఏ వీడియోకైనా అదే తగిలించి మొత్తం గాలి తీసేస్తారన్నమాట. ఇప్పుడు కోర్టుకి వెళ్తా అంటున్నావు, నీ గాలి నువ్వే తీసుకున్నావు. అంతేగాని పోసాని కృష్ణమురళి ఏం మాట్లాడతాడండి? ఆయనకి ఏం తెలిసినా మాట్లాడతాడండి? రాజకీయాల్లో ఎంతవరకు ఉన్నాడండి? ఎంత కన్ఫ్యూజన్ కాకపోతే తొలిసారిగా నువ్వు చంద్రబాబు నాయుడు తరఫున చంద్రబాబు నాయుడికి ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చావు. తర్వాత వైఎస్ఆర్తో కలిసావు, తర్వాత వైసీపీతో కలిసావు. ఇన్ని పార్టీల్లో కలిసావు కదా నువ్వు. నీకేమన్నా స్టెబిలిటీ ఉందా? నీ రాజకీయంగా ఒక స్టాండ్ అంటూ ఉందా? అంటే ఎవరు నీకు ఆశాజనకంగా కనిపించి ఎవరు నీ ఫ్యూచర్కి బాగుంటారు, కొంచెం ఆర్థికంగా సహాయం చేస్తారు అనే ఆలోచనతో ఉన్నావు కదా. సినిమాలు రాసుకుంటే 5 లక్షలు ఇస్తారు. ఇది అలా కాదు కదా, కోట్లలో ఉంటుంది కదా. నీకు మినిమం ఇచ్చేది 5 కోట్లు 10 కోట్లు ఇస్తాడు. వచ్చి రాగానే బొమ్మలుగా వీళ్ళు పార్టీ వాళ్ళకి, పార్టీ తరఫున పనిచేసే వారికి, కొంచెం గట్టిగా మాట్లాడే వాళ్ళకి మినిమం ఇప్పుడు ఆర్జీవీకి 100 కోట్లు ఇచ్చారట సినిమాలు తీయమని. వీళ్ళు 10 కోట్లని ఇస్తారు కదా. అంటే వాళ్ళకి సేఫ్టీ కదా, హ్యాపీ కదా. అందువల్ల నోటుకు వచ్చినట్టు పిచ్చి కుక్క అరిచినట్టుగా అరుస్తున్నాడు పోసాని కృష్ణమురళి. అంటే వివాదాల్లో ఉండడానికి కారణం జగన్మోహన్ రెడ్డేనండి. ఆయన సైకోయిన్ ఎందుకంటారంటే జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ని అమ్మనాభూతులు తిడితే చాలా ఇష్టం. విందు భోజనం తిన్నంత ఆనందం ఆయనకి. అలాగే చంద్రబాబు నాయుడిని ఎంత ఏడిపిస్తే అంత ఇష్టం. తర్వాత ఆయన తాలూకు ప్లాన్ ఏమిటంటే వీళ్ళతో మైండ్ గేమ్ ఆడి రాజకీయాల మీద విరక్తి కలిగేలా చేయాలని ఆయన తాలూకు ప్లాను. ఇప్పుడు మిమ్మల్ని అదే పనిగా తిడుతుంటే ఎందుకు రైతు నమ్మ జీవితం అని చెప్పి విరమించుకుంటారు.
అది ఆయన ప్లాన్ అన్నమాట. కానీ అంత విరమించుకున్నోడు రాజకీయాల్లోకి ఎందుకు వస్తాడు? అలాగే రాజకీయాల్లోకి వచ్చి ఒకసారి ఒక దఫా రాణించినోడు మళ్ళీ విరమించుకోడు కదా. ఒకవేళ రాజకీయాల్లో వచ్చి ఫెయిల్ అయిపోయినట్టయితే అదే పనిగా ఫెయిల్ అయిపోతుంది అనుకోండి, వాడు ఆలోచిస్తాడేమో ఎందుకు నాకు నా శరీరానికి రాజకీయం సూట్ అవ్వటం లేదని విరమించుకుంటాడేమో. అలా కాదు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఆయన ఎందుకు విరమించుకుంటాడు? నీ బుద్ధి తక్కువతనం. కానీ అలా జగన్మోహన్ రెడ్డి మీద పడ్డాడు, జగన్మోహన్ రెడ్డి పిల్లల మీద పడ్డాడు, తల్లి మీద పడ్డాడు, అన్నదమ్ముల మీద పడ్డాడు. ఇవన్నీ ఆయనకి ఆనందం అన్నమాట. వీళ్ళు ఏడుస్తున్నారంటే ఆనందం, డిప్రెస్ అయ్యారంటే ఆనందం, వెనక్కి తిరిగి పాపం ఓసారి ఆలోచనలో పడ్డారంటే ఆనందం అన్నమాట. ఆయనకి ఏంటంటే ఎలాగైనా బై హూక్ ఆర్ క్రూక్ 30 సంవత్సరాల పాటు చీఫ్ మినిస్టర్గా ఉండాలి. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. దానికోసం ఈ ఆలోచన, దానికోసం ఈ పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళ తాలూకు పిచ్చివాగుడంతా. దీన్ని అంటే ఇప్పుడు చిరంజీవి ఫ్యామిలీని కానీ, ఇప్పుడు లోకేష్, చంద్రబాబు నాయుడు కానీ వెనకాల నుంచి జగన్ గారే తిట్టిస్తున్నారు అంటారా? పోసాని కానీ లేకపోతే రోజాతో కానీ. అదే ఆయనే కారణం అండి. వీళ్ళు అడుగుతూ లేకపోతే ఆయనకి ఎంత గుండె జరిగి నీ ఏమో మూడు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, బూతు మాట్లాడతారు. ఆ రోజాకి ఎంత గుండె ధైర్యం అండి. అందువల్ల రోజా గురించి తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు పోసాని కృష్ణమూర్తికి అంత గుండె ధైర్యం ఏముందండి? ఒక్కసారి కళ్ళు ఇలా తెరిచారంటే మన జనసేన పార్టీ కానీ ప్రజారాజ్యంలో ఉన్నటువంటి, ప్రజారాజ్యం కాదులేండి, చిరంజీవి తాలూకు అభిమానులు కానీ కళ్ళు తెరిచారంటే ముఖం దేనికి అది కీలు కాలు విడిచేస్తారన్నమాట. మనిషి కనిపించడు. మరి ఎంత ధైర్యం అండి? ఆయనకి ఏదో పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది, పెద్ద నాయకుడి తాలూకు ప్రొటెక్షన్ ఉంటుంది అనేటువంటి ఒక విశ్వాసం ఉండకపోయినట్టయితే ఆయన సేపు అండి ఎత్తుకెళ్ళిపోతారన్నమాట. ఎక్కడికి ఎత్తుకెళ్ళిపోయారో తెలియకుండా ఎత్తుకుపోతారు. అలా పూలి తినేసినట్టు తినేస్తారన్నమాట. పాయింట్ లేకుండా నోటికొచ్చింది మాట్లాడుతున్నట్టు, అంటే ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఉద్దేశపూర్వకంగా మాట్లాడిస్తాడు. అదే పిచ్చి పట్టండి మాట్లాడతాడు అన్నమాట. అందుకేంటంటే పోసాని కృష్ణమురళికి మరి సినిమాలు రావండి, ఎవడు సినిమాల్లో బుక్ చేసుకోడు. చిరంజీవి అండ్ పార్టీకి విరుద్ధమైతే ఎవడు బుక్ చేసుకుంటాడు, ఎవడు బుక్ చేసుకోడు. ఉన్నంత వరకు అవసరం ఉన్నంత మేరకు అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి తెచ్చి సేకరించాలి. అంతే, సొమ్ము చేసుకోవాలి. కెన్నాళ్ళు సొమ్ము చేసుకుంటాడు? ఒక 6 మాసాలు. తర్వాత ఒకసారి రాజకీయంలో గెలిచేసిన తర్వాత మళ్ళీ ఒక 4 సంవత్సరాలకు పని ఉండదు దానికి. తర్వాత ఎలక్షన్ ముందే కదా పని ఉంటుంది ఇలా వాడే వాళ్ళకి. అందువల్ల ముందు అవకాశం ఉన్నంత వరకు డబ్బు చేసుకుంటాడు, సొమ్ము చేసుకుంటాడు. అది. థ్యాంక్ యూ సార్. పోసాని కృష్ణమురళి గారి ఆంతర్యం చెప్పినందుకు. ఇంకా ముందు ఏం వ్యాఖ్యలు చేస్తారో, ఆయన మారుతారో లేకపోతే పొలిటికల్గా నుంచోగలుగుతారో, ఫిలిం ఇండస్ట్రీలో ఆయనకు భవిష్యత్తు ఉండిద్దో అన్నీ బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.